హలో అండి. నేను రీసెంట్‌గా నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ చామంతి మొక్కలు తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళినాను నేను. అట్లాగే మిగతా మొక్కలు కూడా కొన్ని తీసుకొని ఉన్నప్పుడు నాకు ఈ మొక్క చూస్తే ఆ షేప్ అది నచ్చింది. నచ్చేసి అది తీసుకొచ్చేసుకున్నాను. దీనికేమో ఈ కప్స్‌లో పెడదాం అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి కొంచెం పాడైనయి. క్రాక్స్ వచ్చినాయి కొంచెము. అందుకనేసి వాటిలో పెడదాము. ఎందుకంటే అతను నర్సరీ అతన్ని అడిగాను ఈ మొక్క గురించి. అడిగితే అతను చెప్పినాడు, "మీరు హోల్ లేని దాంట్లో పెట్టినా వస్తది. మేమంటే ఇక్కడ హోల్స్ ఉన్న వాటిలో పెడతాం గానీ, మీరు హోల్ లేకున్నా పెట్టేసుకోవచ్చు. మంచి పాట్ తీసుకొని ఒక సెరామిక్ పాట్‌లో పెట్టండి. రౌండ్ దాంట్లో బాగా స్ప్రెడ్ అవుతది" అని చెప్పినాడు. అతని దగ్గర కూడా చూయించినాడు ఒకటి. కింద మట్టేసి పైన నీళ్లు పోసేసి పెట్టినాడు. ఈజీగా పెరుగుతది. చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతది ఇది అనేసి చెప్పాడు. అందుకే నేను ఈ కప్స్‌లో పెట్టి ప్రాపగేట్ చేద్దామనేసి అనుకొని దీంట్లో పెడుతున్నాను ఈ మొక్క. తీ స్ప్రెడ్ చేద్దాం అన్నట్టుగా, ప్రాపగేట్ చేయాలన్నట్టుగా. ఈ మూడిట్లో పెట్టేసి చూస్తాను కొన్ని. ఇంట్లో పెట్టొచ్చా అంటే, సెమీ షేడ్‌లో పెట్టండి, ఎండలో ఉన్న ఇదవుతది అనేసి అన్నాడు. సరే ఇంట్లో కూడా పెట్టి నేను ఎట్లాగో కొన్ని మొక్కలు ఇదే బయట పెట్టే మొక్కలు కూడా కొన్ని ఇంట్లో పెట్టి చూస్తుంటాను. అట్లాగే ఇది కూడా పెట్టి చూద్దాం అన్నట్టుగా తెచ్చాను. అయితే అతను ఏమన్నాడంటే, ఇవి మీరు వేరే మొక్కలలో పెట్టినా కానీ పక్కన ఏంటి అంటే మీద సరౌండింగ్స్లో పెట్టిన పక్కన వాటికి కూడా ఇది మంచి చల్లదనం మాదిరిగా ఇస్తూ ఉంటుంది ఈ మొక్క. ఎందుకంటే దీంట్లో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి కాబట్టి ఈజీగా పెంచుకునే మొక్క అని చెప్పాడు. అయితే ఇది కొంతమంది దీన్ని అక్కడ 3 మొక్కలు ఉన్నాయి. ఒకటి ఆల్మోస్ట్ 3 ఒకే రకంగా అనిపించినాయి నాకు. కొంచెం ఇది ఈ మొక్క మాత్రం కొంచెం కర్వ్స్ వచ్చేసి దీన్ని పెన్నివర్ట్ అంటారు, లేదా డాలర్ ప్లాంట్ అంటారు అని చెప్పాడు. ఇంకొకటి చైనీస్ లక్కీ ప్లాంట్ అని అదొకటి చూపించాడు. అది మాత్రం ఇట్లా కొంచెం ఎడ్జ్ షార్ప్ వచ్చింది దానికి. సరస్వతి మొక్క కూడా ఉంది అతని దగ్గర. కానీ అతని దగ్గర 2, 3 ఉంటాయి. అప్పటికే ఒకటేమో కొంచెం అంత ఫ్రెష్గా లేదు. అప్పటికే ఇంకొక ఆమె ఒకరు తీసేసుకున్నారు అక్కడ. ఆ మొక్క కొంచెం షేప్ వేరుంది. కానీ చాలామంది దీన్నే సరస్వతి మొక్క అని చెప్తున్నారు. నేను యూట్యూబ్లో చూస్తున్నాను. ఇదే సరస్వతి మొక్క అనేసి, ఇదే చైనీస్ ప్లాంట్ అన్నట్టుగా లక్కీ ప్లాంట్ అనేసి కొంతమంది చెప్తున్నారు. కానీ ఇది చైనీస్ లక్కీ ప్లాంట్ కాదు, సరస్వతి మొక్క కూడా కాదు. అది వేరు, అది డిఫరెంట్గా ఉంది. ఈ ఆకు మాత్రం షేప్ చాలా నచ్చి నేను తీసేసుకున్నాను. ఈసారి వెళ్ళినప్పుడు ఆ సరస్వతి మొక్క కూడా తెచ్చుకోవాలి. అది కూడా ఇట్లాగే పెరుగుతుందంట. మొక్క ఈజీగా ఇట్లా పెడితే ఆకు పెడితే వచ్చేస్తుంది. దాన్ని కూడా అంతే అని చెప్పాడు అతను. ఇది మాత్రం తెచ్చి నేను ఇంకా ఈ కప్స్లో 3 పెడదాము. ఆల్రెడీ నేను పక్కన దీంట్లో కూడా నా దగ్గర ఉన్న పాట్స్లో సైడ్స్లో పెట్టేసినాను కూడా. ఇది సమ్మర్లో కూడా బాగానే ఉంటుంది. మీరు నీళ్ళు పోసేసి బయట పెట్టేసుకున్నా ఇది బాగుంటుంది. ఏమి ఎండిపోదు అసలు, నీళ్ళు ఉంటే చాలు. ఈ సీజన్లో మాత్రము మీరు వారానికి ఒకసారి పోసినా నీళ్ళు నింపేసి పెట్టేస్తే సరిపోతుంది అన్నాడు అతను. మిగతా సీజన్లో మాత్రము సమ్మర్లో అయితే కొంచెం వాటర్ చెక్ చేసుకుంటూ ఉండాలి అనేసి చెప్పాడు. అందుకే ఈజీగా పెంచుకోవాలి మొక్కలు అనుకునే వాళ్ళు మాత్రం ఇటువంటి మొక్కలు తెచ్చుకొని పెంచుకోవచ్చు. మొక్క రేటు కూడా తక్కువే, పెద్ద ఎక్కువేం కాదు, 50 రూపీస్ ఏమో చెప్పాడు. తర్వాత అన్నింటిలో నేను తీసుకున్న మొక్కలన్నిటి కూడా తక్కువ చేశాడు. మరి దీనికి ఎంత తగ్గిందో తెలియదు. ఇది మాత్రం నేను దీంట్లో పెడుతున్నాను. హోల్ లేదు దీనికి. ఇందులో పెట్టి చూస్తాను. ఇది బిర్యానీ పాటే ఎట్లాగో తర్వాత నేను పెట్టొద్దనే చెప్పినాను బిర్యానీ పాట్స్లో నా వీడియోస్లో కూడా. కానీ ఇందులో పెట్టి చూస్తున్నాను. పెట్టి ఎట్లాగో ఇది ఇందులో నుంచి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ప్రస్తుతానికి టెంపరీగా ఇందులో పెడుతున్నాను. దీని పువ్వులు మాత్రం అంత బాగుండవని చెప్పాడు అతను. నేను అన్నాను, పువ్వులు బాగుండకుండా ఆకులు అయితే బాగున్నాయి కదా అనేసి అన్నాను. గ్రీనరీగా బాగా ఇది మొత్తం స్ప్రెడ్ అయితే నిండుగా వస్తే గ్రీనరీగా బాగా కనిపిస్తుంది. ఇది హ్యాంగింగ్ పాట్స్లో అయినా కానీ మంచిగా ఉంటుంది అసలు. ఇది పెట్టుకుంటే ఒకవేళ ఛాన్స్ ఉన్న వాళ్ళు అట్లా కూడా పెట్టుకోవచ్చు హ్యాంగింగ్ పాట్స్. ఇది ప్రస్తుతానికైతే నేను ఇది తీసుకెళ్ళి బయట ఎంట్రన్స్ దగ్గర పెడదాం అనుకుంటున్నాను. ఈజీగా మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు, రోజు నీళ్ళు పోయాలా అనుకునే వాళ్ళు మాత్రం ఇటువంటిది పెట్టుకొని వారానికి ఒకసారి నీళ్ళు పోస్తే సరిపోతుంది. పెద్దగా ఫెర్టిలైజర్లో అవి ఏం అవసరం లేదని చెప్పాడు. కంపోస్ట్ వేసుకుంటే కొంచెం కంపోస్ట్ వేసుకోండి ఇక అనేసి అన్నాడు అతను. అందుకే మనము పెంచాలనుకున్న వాళ్ళు, ఎవరికైనా చెట్లు పెంచాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇటువంటి మొక్కలు తీసుకొని పెంచుకోవాలి. మనీ ప్లాంట్ అయితే మనం వాటర్లో వేస్తే వచ్చేస్తుంది కదా. ఇది అట్లా కాదు, కొంచెం మట్టి మాత్రం కంపల్సరీ ఉండాలని చెప్పాడు ఇతను.
మట్టి లేకుండా ఉట్టిగా వాటర్లో అయితే అంత పెద్ద గ్రోత్ అయితే ఉండదు. మీరు మట్టి వేసి కొంచెం వాటర్ పోస్తే బాగా గ్రోత్ ఉంటుంది అన్నాడు. ఇది నేను ఇంట్లోనే ఒక దాంట్లో పెట్టి ఇది షార్ట్ కూడా తీద్దాం అనుకుంటున్నాను. ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాలనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే కప్స్లో పెట్టి 3 ప్లేసెస్లో పెడతాను. ఒకటి సెమీ షేడ్లో, ఒకటి ఫుల్ ఎండలో, ఒకటేమో కొంచెం వెలుతురు అసలు ఏమీ లేని దగ్గర పెట్టి చూద్దాం అనుకుంటున్నాను. ఎట్లా పెరుగుతుందో చూసి డిఫరెన్స్ చూసి చెక్ చేస్తాను. ఆకు చూడండి ఎంత బాగుందో ఇది. ఈ ఆకుని వచ్చేసి తీసేసుకున్నాను నేను. ప్రస్తుతానికైతే ఇక్కడ బయట పెట్టాను ఎంట్రన్స్ దగ్గర. ఓకే అండి, థ్యాంక్ యూ.